హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. నేను మీ సీకే. ముందుగా అందరికీ అయితే సారీ, ఎందుకంటే నిన్న ఎపిసోడ్ చేయలేకపోయాను. సో బికాస్ ఆఫ్ మై వర్క్. సో నిన్న సాటర్డే నాకు వర్క్ ఉంది. ప్రాజెక్ట్ క్రిటికల్లో ఉండే లోపల మార్నింగ్ 8 o'clock లాగిన్ అయ్యి నైట్ 10 o'clock దాకా వర్క్ చేయాల్సి వచ్చింది. సో అదైతే పక్కన పెట్టేసేయండి. సో అందువల్లనే నిన్న ఎపిసోడ్ చేయలేకపోయాను. సో ఒకవేళ వీలైతే ఆ ఎపిసోడ్ మళ్ళీ చేస్తాను, లేకపోతే దానికి బదులు ఒక మంచి ఎలిమినేషన్ ఎపిసోడ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, అందుకని నేను వీడియో చేయలేకపోయాను. సో మరి మనం 28th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అసలు అది సాటర్డే ఎపిసోడ్. మన నాగార్జున అయితే తీసాడనే చెప్పాలి. ఏ పాయింట్ అయితే వస్తుందో ఆ పాయింట్ దగ్గర వాళ్ళని చిడుగుడాడేసుకున్నాడు. ఇంకా ఫస్ట్ నాగ్ ఎంట్రీ, దాని తర్వాత వచ్చి మామూలుగా ఫ్రైడే ఎపిసోడ్ అయితే ఏమీ లేదు. వీళ్ళు ఫ్రైడే ఎపిసోడ్లో నేను చెప్పే ఒక పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ మరీ అనౌన్స్ చేయాల్సి వస్తుంది, మైక్ ధరించండి అని. అసలు శక్తి క్లాన్లో వాళ్ళు అయితే సీరియస్గా అయితే తీసుకోవట్లేదని నాకు అనిపించింది. అది దాని తర్వాత అంతకుమించి ఇంకా ఫ్రైడే ఎపిసోడ్లో ఏం లేదు. నెక్స్ట్ నాకు ఎపిసోడ్ వచ్చేస్తుంది. సో నాకు వచ్చి స్టార్టింగ్లో ఫస్ట్ రాగానే భయపెడతాడు. దాని తర్వాత వచ్చి రిలాక్స్ అంటాడు అనమాట. సో కొంచెం భయపెట్టాడనే అనుకోవాలి. దాని తర్వాత టాస్క్ తెలిసిందేగా, హీరో జీరో. ఇక్కడ హీరో ఎవరు, జీరో ఎవరు? మీలో ఎవరికి, అంటే మన హౌస్మేట్స్ అందరిలో మీకు ఎవరు హీరో అనిపించారు, ఎవరు జీరో అనిపించారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేనైతే మన నబీల్ అయితే హీరో అనుకుంటున్నాను. అండ్ మన సోనియా ఉంది కదా, సోనియా అండ్ ఆల్సో నిఖిల్, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి వాళ్ళు జీరో అని నేను అనుకుంటున్నాను. పృథ్వీ బిట్ బెటర్ దాన్ దెమ్. వాళ్ళకంటే పృథ్వీ కొంచెం బెటర్, అంతేగాని అంతకుమించి ఏం లేదు. సోనియా ఆర్ నిఖిల్ వీళ్ళైతే జీరో. మన ఎపిసోడ్లో అయితే నేను ఎక్కడ సోనియాని జీరో వేసినట్టు నేనైతే చూడలేదు. ఎక్కడ ఒక్కరు చూశాను. బట్ నాకైతే ఫెయిర్గా అనిపించలేదు. వీళ్ళంతా అందరూ కలిసి నిఖిల్ పడ్డారు. ఇంకా మనం ఫస్ట్ స్టార్టింగ్లో మణి వస్తాడు. మణికంట వచ్చి సీత హీరో అండ్ నైనిక జీరో. సో సీత హీరో యాజ్ యూజువల్ చీఫ్గా బాగానే పెర్ఫామ్ చేస్తుంది, బాగానే టీంని నడిపిస్తుంది. అలాగే మంచి డెసిషన్స్ తీసుకుంటుంది, మంచి అంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తుంది. సో ఈ రకంగా చీఫ్గా అయితే మన సీత ఎక్సలెంట్ పెర్ఫార్మర్. ఆల్సో హీరో కూడా అవ్వచ్చు, కానీ అది మణికంఠ దృష్టిలో సీత హీరో అండ్ నైనిక జీరో. ఎందుకంటే దేర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ స్టార్టింగ్లో అయితే వచ్చినప్పుడు బాగా యాక్టివ్ ఉడిన తర్వాత తగ్గిపోయిన తర్వాత మొత్తం నిల్ అయిపోయింది. సో అందుకని నైనిక మన దృష్టిలో కూడా కనిపించట్లేదు. సో కనబడాలి, ఆడాలి అని మనం అనుకున్నాం. దాని తర్వాత యష్మి వస్తుంది. యష్మి వచ్చి నబీల్ హీరో. సో నబీల్ ఆడే ఆటను చూసి నాకు ముచ్చటేసింది. సో నేను కూడా నబీల్ లాగే ఆడాలి అని నేను అనుకుంటున్నా. అంటే నాగార్జున ఏమంటారు, ఆడొచ్చు కదా, నువ్వు ఆడొచ్చు కదా నబీల్ లాగా అని చెప్పంటే, ట్రై చేస్తాను సార్ అంటున్నాను. సో అక్కడైతే బాగా అనిపించింది. దాని తర్వాత జీరో వచ్చి నైనిక. సేమ్ రీజన్, ఇంప్రూవ్మెంట్ లేదు, కనబడట్లేదు, సేమ్ రీజన్. దాని తర్వాత వచ్చి నబీల్ వచ్చి హీరో అయిపోయాడు కదా. ఇంకా నాగార్జున కూడా నబీల్ ఎక్సలెంట్, నబీల్ బాగా చేస్తున్నావు అది ఇది అని చెప్పి పొగడతారు అనమాట. పొగిడి కొంచెం అది ఇది చెప్తారు కదా, బిస్కెట్ వేసినట్టే వేస్తుంటారు అనమాట. కాకపోతే నిజంగా అయితే నబీల్ హీరోనే. నేను ఆల్రెడీ అనుకున్నా నబీల్ హీరో అయిపోతున్నాడని, వీక్ బై వీక్. సో హీరో అయితే అయిపోయాడు ప్రస్తుతానికి. ఆ తర్వాత మణికంఠ, నబీల్ వచ్చి పృథ్వీ హీరో అంటాడు. ఎందుకంటే పృథ్వీ చాలా మారాడు, అగ్రెషన్ నుంచి, తర్వాత ఏదైనా మాటల నుంచి చాలా మారి గేమ్లో బాగా స్పోర్టివ్గా బాగా కాంపిటీషన్ ఇస్తున్నాడు. నాకైతే బాగా అనిపించింది. సో ఆ బెలూన్ టాస్క్లో కూడా గివప్ ఇవ్వకపోవడం, అంటే బాగా నాకు పోటీ అనిపిస్తుంది అని చెప్తారనమాట. సో మంచి పాయింట్ అని నేనైతే అనుకుంటున్నాను. బట్
అలాంటి టాస్క్ రాలేదు కదా. సో అలాంటి టాస్క్ వచ్చినప్పుడు కదా తెలిసేది పృథ్వీ సంగతి, అతను మాటలు కంట్రోల్ చేసుకున్నాడా లేదా అనేది. దాని తర్వాత 0 వచ్చి మణికంఠలో ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్పి, ఇంకా క్లారిటీ రావాలి మణికంఠలో అని చెప్తారన్నమాట. ఇదైతే ఎక్సలెంట్ పాయింట్. అందుకే నాగార్జున మణికంఠకు ఒక క్లాస్ బేగుతాడు. సో అదే చెప్పింది స్టార్టింగ్లో చెప్పాను కదా, నాగార్జున ఎక్కడైతే పాయింట్ వస్తుందో ఆ పాయింట్ని పిక్ చేసుకొని వాళ్ళని వాయి పడుతున్నాడు అనమాట. సో అలాగే ఇప్పుడు మణికంఠను వాయి కొట్టాడు. ఏంది మణికంఠ నువ్వు చేసేది, ఇక్కడో మాట అక్కడో మాట, అసలు నీ మైండ్లో ఏం మెదలుతుంది, అక్కడేమో పోయి నా క్లాన్ ఇలా అవ్వాలి అలా అవ్వాలని చెప్పి నువ్వు సెల్ఫ్గా గివప్ ఇచ్చేసి ఏడకి వచ్చి నేను ఇలా ఇవ్వలేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి బాగా ఆడేసుకుంటాను అనమాట. సో దాని తర్వాత అదైతే నాకైతే మణికంఠకి నిజంగానే క్లారిటీ లేదు. నిజంగానే అంటే అక్కడో మాట ఇక్కడో మాట. అసలు మణికంఠ ఫస్ట్లో అదేదో చెప్పినట్టు ఎమోషనల్గా ఉంటేనే కొంచెం చూడాలనిపిస్తుంది, ఇలా ఉంటే అసలు చూడాలనిపిస్తుంది. ఎందుకు పెద్ద స్టోరీ చెప్తాడు అనమాట. అదేమంటే ఇది అది అని నాకైతే అస్సలు నచ్చట్లేదు. దాని తర్వాత ఆదిత్య వస్తాడు. ఆదిత్య కూడా అసలు ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు. ఆదిత్య వచ్చి నిఖిల్ హీరో అంటాడు. నిఖిల్ ఎక్కడ హీరో అనిపించాడో నాకైతే తెలియదు. అదేమంటే ఆటలో అంట. ఆట ఒక్కటే ఆడితే సరిపోద్దా, హీరోకు ఉన్న క్వాలిటీస్ ఉండాలి కదా. ఆట ఒక్కటే ఆటలో అదంటాడు ఇదంటాడు, చీఫ్ 3వ సారి అయినాడు అంటాడు. ఇవో నాకైతే అర్థం కాల. సరేలేదు, ఆదిత్య దృష్టిలో నిఖిల్ హీరో అండ్ 0 వచ్చి మణికంఠకి ఎక్కువ పడిపోతాయి. మణికంఠ 0. సో ఏంటంటే మణికంఠలో ఇంకా క్లారిటీ రావాలి, టీం ప్లేయర్ క్వాలిటీస్ లేవు, నేర్చుకోవాలి, అది అని చెప్పి చేస్తారనమాట. సో దాని తర్వాత అయితే నైనిక వస్తుంది. నైనిక వచ్చి సీత హీరో అంటుంది అనమాట. సీత స్టార్టింగ్లో చెప్పినట్టు ఎమోషన్ అది ఇదని, ఎమోషన్ తన వీక్నెస్ అనుకున్నాము, కానీ ఎమోషన్లోనే తను స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంది. సో బాగా గేమ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి నైనిక అయితే సీతాని హీరోని చేస్తుంది. అలాగే మణికంఠ అయితే 0 సారీ అని చెప్తుంది అనమాట. సో నా దృష్టిలో నువ్వు హీరోవే, బట్ అందరి దృష్టిలో నువ్వు 0, నేను 0 లాగా ఉన్నావు. సో టాస్క్ని గివప్ ఇవ్వడం, సాక్రిఫైస్ చేయడం ఇలాంటివన్నీ చేయకూడదు ఇక్కడ అని చెప్తారనమాట. మంచి పాయింట్ ఇక్కడ. దాని తర్వాత వచ్చి ప్రేరణ వచ్చి నబీల్. ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పాలి, ప్రేరణ అండ్ సీత ఈరోజైతే కిర్రాక్ చేసేసారు, మామూలుగా కాదు. నిజంగా ఏమైతే మాట్లాడుకున్నారో శక్తి క్లాన్ గురించి మొత్తం మాట్లాడుతుంది కదా అది. సో తర్వాత ప్రేరణ వస్తుంది అనమాట. ప్రేరణ వచ్చి నబీల్ హీరో అండ్ నిఖిల్ 0. ఇది నబీల్ హీరో అని తనలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. చిన్నపిల్లడు చేష్టలు, తర్వాత అంటే మొత్తం కలగలిపిన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్తాను అనమాట. అంటే కామెడీ, ఎవ్రీథింగ్, అంటే గేమ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ మంచి ఒక అన్ని కలగలిపిన ఒక హ్యూమన్ బీయింగ్, మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్తాను అనమాట. నాకైతే ఏం చెప్పాలి తెలియట్లేదు. సో అన్నీ కలగలిపిన మంచి హ్యూమన్ బీయింగ్. అంటే అక్కడ మంచి పర్సన్ కూడా అంటే మంచి టీం డెసిషన్స్ బాగా తీసుకుంటాడు అని చెప్పని ఊరికే నాగార్జున ఆ పాయింట్ రాబట్టాలి కదా. అందుకని చెప్తే ఇంకా ప్రేరణ ఉండి అక్కడ ఒక పాయింట్ దగ్గర అయితే నచ్చలేదు సార్. ఆ పాయింట్ అక్కడ మంకీ అయితే ఇలా అలసది దాన్ని ఏదో బర్డ్ అంటాడు. సో అది కామెడీగానే, బట్ ఆ డెసిషన్ మాత్రం కొంచెం రాంగ్గా తీసుకున్నాడు అని చెప్తారనమాట. అంటే ఇక్కడ డెసిషన్ మన క్లాన్కి ఇచ్చుకుంటే అన్ఫెయిర్ అంటారు. అవతల క్లాన్కి ఇచ్చినా నువ్వు అవతల క్లాన్కి ఇస్తే ఫెయిల్ అనుకుంటామని అంటే ఈ విధంగా అయితే నబీల్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు ఆ పాయింట్లో. బట్ అది కామెడీ టాస్కేను. సో సరే ఏమైతే ఏముంది, అయిపోయింది. ఇంకా ప్రేరణ వచ్చి అలా ఏం లేదు సార్, మంచి హ్యూమన్ బీయింగ్గాను, నబీల్ హీరో నేను అది ఇదే చెప్తాను అనమాట. దాని తర్వాత నిఖిల్ 0. నిఖిల్ లేపి ఇంకా అంటే కరెక్ట్ పాయింట్లు చెప్పు అని చెప్పిన తర్వాత, అదే సార్ ఈ విధంగా టాస్క్ ఉంది కదా, ఫిట్టెస్ట్ టాస్క్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో ఈ విధంగా మనం అందరూ వైల్డ్ కార్డ్ని ఆపదాము అది ఇది అని చెప్పి
తర్వాత ఫస్ట్ టాస్క్లో కూడా వచ్చి నైనికాని కూడా సపోర్ట్ చేశాడు. కానీ తర్వాత వాళ్ళ క్లాన్ నుంచి ఒకరు వెళ్ళిపోయే లోపల సో తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ అయిపోయింది. ఈ విధంగా సెల్ఫిష్గా ఆడాడు. సో మనం అందరం కలిసి వైల్డ్ కార్డ్ని ఆపదాము అనుకున్నప్పుడు అలానే కదా ఆలోచించాల్సింది. ఫిట్టెస్ట్ అన్నప్పుడు ఫిట్ ఉన్న అన్ఫిట్ అయిన వాళ్ళ కదా తీయాల్సింది. ఇలా ఇంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు అనుకోలేదు నిఖిల్. అసలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా, లేకపోతే తన స్ట్రాటజీనా, లేకపోతే గేమ్ ఆడటం రాదా, అసలు ఏమీ అర్థం కావట్లేదు నిఖిల్లో. సో నాకైతే అనిపించట్లేదు నా దృష్టిలో అయితే అని చెప్పని ప్రేరణ అయితే కరెక్ట్గా దింపద్ది. తర్వాత అయితే నిఖిల్ని ఏమి నిఖిల్ ఏమైంది అది ఇది అంటే నిఖిల్ చెప్తానమాట. సో చెప్పింది మొత్తం రాంగేనబ్బా, చెప్పింది మొత్తం రాంగే. ఆడంతా సోనియానే నడిపించింది. మనకి చూపించకపోయినా సోనియా ఈజ్ ద కీ ప్లేయర్ ఇన్ ది శక్తి క్లాన్. సో అందువల్ల నిఖిల్ నాశనం అయిపోయాడు. నిఖిల్ ఆడికి ఇంకా పతనం కూడా అయిపోతాడేమో, వస్తే కదా తెలిసేది నామినేషన్లోకి. అది తర్వాత సీత కూడా చెప్తానమాట. సార్ ఈ విధంగా మేమైతే ముందుగా మాట్లాడుకున్నాము, నేనైతే అదే పాయింట్ డిఫెండ్ చేశాను, కానీ నిఖిల్ అయితే ఇలా చేస్తారనుకోలేదు. నాకు పర్సనల్గా అయితే ఇష్టమేను, కానీ ఈ విధంగా నాకు ఎందుకు చేస్తాడో తెలియట్లేదు. సో నా దృష్టిలో కూడా నిఖిల్ 0 అని చెప్పేస్తాను అనమాట. ఇక్కడైతే ప్రేరణ చెప్పిన పాయింట్, సీత చేసుకునే డిపెండెన్సు కరెక్ట్ కరెక్టే, అంతే. మామూలుగా కాదు. దాని తర్వాత వచ్చి చెప్తాడు, నాగార్జున చెప్తాడు, నిఖిల్ నువ్వు ఇక్కడ ఒకలా ఉంటావు, అక్కడ ఒకలా ఉంటావు, సో ఏంటి నువ్వు నారదలాగా అయిపోతున్నావు అది ఇదని చెప్పి ఒక ముద్ర వేస్తాడు అనమాట. అంటే ఏంటి, నారదా నిఖిల్. ఇంకా మనం కూడా నారదా నిఖిల్ అనే పిలుచుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాడు, అంటే సందర్భాన్ని బట్టి మారిపోతున్నాడు. అది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నాడా ఎవరికి అర్థం కావట్లేదు. అసలు నిఖిల్ నుంచి ఇలాంటి గేమ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. మీరు ఏమైనా చేశారేమో నాకు తెలియదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే మంచి గేమ్ అని అనుకున్నాను. సో ఇంకా అలా అయితే ఇంకా నెక్స్ట్ వచ్చి మన సోనియా వస్తుంది. సోనియా వచ్చి పృథ్వీ హీరో అండ్ మనీ 0 ఇవన్నీ అయితే ఎక్స్పెక్టెడే. ఎందుకంటే పృథ్వీ వచ్చి వాళ్ళ టీమే కాబట్టి బాగా ఆడాడు అది ఇదని చెప్పి, అంటే అదేమంటే వీక్ బై వీక్ తను మారిపోతున్నాడు, అగ్రెషన్ చేసుకోవట్లేదు, మార్పు వదలట్లేదు, బాగా కాంపిటీషన్ ఇస్తున్నాడు అని చెప్పి అన్నట్టు అనమాట. సరే ఓకే, నీ దృష్టిలో పృథ్వీ హీరో కదా వదిలే. దాని తర్వాత మణికంఠ 0 అంటారు అనమాట. టీంలో అంటే ఆ డిస్కషన్ ఉంది కదా, సో సేమ్ డిస్కషన్ మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది దాని గురించి. ఇక్కడో మాట అక్కడో మాట టీంలో అంటే ఒక డెసిషన్ అనేది ఉంటుంది. ఆ డెసిషన్ ఎందుకు బయటికి వెళ్ళి అలా చెప్పడం అని చెప్పి ఆ పాయింట్లో చేస్తారనమాట 0 అని. దాని తర్వాత సీత వస్తుంది. సీత వచ్చి నబీల్ హీరో. గేమ్లో తనకి హ్యాండ్ ఇంజ్యూరీ అయింది, అది నాకు తెలియకిచ్చాను, కానీ 3 గంటలు తన పోరాట పటిమను మాత్రం ఆపలేదు. సో అక్కడైతే నాకు నబీల్ హీరో అనిపించాడు. ఆ తర్వాత నిఖిల్ 0 ఆల్రెడీ డిస్కస్ చేసాం. తర్వాత పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి నబీల్ హీరో అండ్ మణికంఠ 0. మణికంఠకి సేమ్ ఇష్యూ. నెక్స్ట్ నబీల్ వచ్చి హీరో అనమాట. నబీల్ హీరో అంటే బాగా పోటీ ఇచ్చాడు, బాగా ఎక్సలెంట్ పెర్ఫార్మర్ అని చెప్పి చెప్తారనమాట. దాని తర్వాత సోనియాని లేపుతారనమాట. ఒక వీడియో చూపిస్తాడు, ఇక్కడ నామినేషన్ వీడియో. అసలు అది యష్మి కూడా మర్చిపోయాడు అనమాట. యష్మి అయితే చాలా మంచిదబ్బా. ఎందుకంటే ఏదైనా జరిగినా అది అక్కడికక్కడ మర్చిపోయి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎక్సలెంట్ అది మాత్రం. కానీ బిగ్ బాస్లో అలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకొని రైస్ చేయాలి, అలాంటి వాళ్ళే సర్వే అవుతారు. ఇక్కడ మణికంఠ కూడా సర్వే అవ్వడు. యష్మి పాపం ఏదో ఉన్న దాంట్లో నెట్టుకొస్తూ ఉంది. ఇక్కడ యష్మి నామినేట్ చేస్తుంది సోనియాని, ఏమని, నీ గేమ్ నాకు కనిపించట్లేదు అని. దాని తర్వాత సోనియా ఏం చెప్పాలి, నీ గేమ్ ఇప్పుడు నేను ఆడే గేము నువ్వు క్లారిటీగా చూస్తే నీకు అర్థమవుద్ది, లేకుంటే ఎట్లా అర్థమవుద్ది అని చెప్పాలి. అదే ఇప్పుడు సోనియా ఏమంటుంది, నువ్వు పృథ్వీ నిఖిల్ గేమ్ చూస్తే నా గేమ్ ఎక్కడ కనిపిస్తుంది అన్న. ఆ మాట అయితే ఖచ్చితంగా 100% తప్పు అంటే తప్పే. ఎందుకంటే నువ్వు విష్ణు వచ్చి కామెడీగా
ఒక మైక్ ఒకటి పట్టుకొని వచ్చి, ఒక మైక్ అంటే అదే ఒక ఏదైనా వస్తువు పట్టుకొచ్చి ఊరికి కామెడీగా వచ్చి నీకు నిఖిల్కి ఇంతకుముందు పడేది కాదు, ఇప్పుడు పడుతుంది, దానికి ఏదైనా రీజన్ ఉందా అని చెప్పి అడిగితే నువ్వు ఏదో రీజన్ చెప్పాలి కదా, ఫ్రెండ్షిప్ బాండ్ అయింది అది చెప్పాలి. కానీ నువ్వు లేచులిపి నాకు అడల్టరేటెడ్ అది ఇది అన్నప్పుడు సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ మాట ఎందుకు అన్నావు? ఆ పాయింట్ మన చిన్నోడిని పెద్దోడిని అడిగితే చిన్నోడు పెద్ద గడగడగడ వణికిపోతున్నారే ఎందుకని? ఆ రోజు నిఖిల్ అడిగాడు కదా, అడిగినప్పుడు ఈరోజు చెప్పాలి కదా, చెప్పలేదే. నాగార్జున నీకేమనిపించింది ఈ వీడియోలో అన్నప్పుడు ఆ పాయింట్ తప్ప రైటా అని చెప్పాలి కదా. అది దాని వెనకున్న అర్థం వేరే, లీవ్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నాగార్జున సార్ అడుగుతున్నప్పుడు నువ్వు ఆ మాట తప్ప. నిఖిల్ కంటే పృథ్వీ మేలు కదా, ఆ మాట అక్కడ ఉన్న ఆ పదాలు తప్పు, కానీ దాని వెనక ఉన్న అర్థం ఇది అని చెప్తున్నాడు కదా. సో అలా నువ్వు చెప్పలేకపోతున్నావు. నీ అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎక్కువైంది అయితే. నిఖిల్కి అయితే ఖచ్చితంగా ఈ వీడియో కానీ చూస్తుంటే మీరు కొంచెం ఆట ఆడాలి అంటే ముందు సోనియాని కట్ చేయండి. సోనియా ఈరోజు ఎలిమినేట్ అయిపోతే నిఖిల్ ఆట బాగుపడుద్ది, పృథ్వీ ఆట బాగుపడుద్ది ఖచ్చితం. ఇది మాత్రం హౌస్లో అందరూ కలిసి అయితే ఉంటారు. ఇదైతే 100% కరెక్ట్. దాని తర్వాత సోనియాని అడగరనమాట, నేను అలా అనలేదు, నేను అలా అనలేదు, నేను అలా వెళ్ళలేదు, నాకు పృథ్వీ నిఖిల్ కూడా ఇలా అన్నాడు, తప్పుగా అర్థం చేసుకున్నాడు, నా హార్ట్ బ్రేక్ చేశాడు. నువ్వు అన్నమాటకు అర్థం నువ్వే అర్థం చేసుకోవాలి కదా మన సోనియా గారు. అంటే నేను చెప్పకూడదు, బయట సినిమాలో లాగా ఉండదు, అది రియాలిటీ షోలో ఒక మాట అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అనాలి. నువ్వు అడల్టరేటెడ్ కామెడీస్ అడల్ట్ అంటే జస్ట్ క్యాజువల్గా వచ్చి ఫ్రెండ్స్గా అయ్యారు కదా అని దానికి నువ్వు ఎత్తుకొచ్చి అడల్టరేటెడ్ అది ఇది అన్నావు. సో ఆ పదం తీసుకురావడే రాంగ్ కదా. సో అలాంటప్పుడు నీకు ఇక్కడ తప్పు అనిపించలేదా? అదైతే జరిగింది. తర్వాత యష్మిన్ అయితే అడుగుతాడు. యష్మిన్ అడిగితే నేను ఈ విధంగా అక్కడే దాన్ని స్టాప్ చేసి చెప్పుంటే నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే బాగుండేది, కానీ అది 1 or 2 days తర్వాత అక్కడ అంత పెద్ద గొడవైన తర్వాత కూడా తను వచ్చి చెప్పలేదు, తను వచ్చి అనలేదు. తర్వాత నిఖిల్ ఇల్లు చెప్పిన తర్వాత ఏమో చెప్పినట్టు ఉంది. అది ఆల్రెడీ హౌస్ మేట్స్ నాకు చెప్పారు, ఈ విధంగా అంటారు చూడు అని. సో నాకైతే అక్కడ బాధేసింది. సో అలాగే జరిగింది అని చెప్పి చెప్తుంది అనమాట. దాని తర్వాత సోనియా వచ్చి లేదు ఇది అది ఆ సోది చెత్త తొరికిన తర్వాత ఉండాలంతే. దాని తర్వాత వచ్చి విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియతో ఆడేసుకుంటున్నాడు. పులిహార ఎవరు కలుపుతున్నారు? పృథ్వీ కలుపుతున్నాడు ఏదో కొంచెం. నెక్స్ట్ దద్దోజనం ఎవరు? నిఖిల్. సరే అదంతా వదిలేసి పృథ్వీ అయితే హీరో నా దృష్టిలో జనరల్గా అయితే హీరో, కానీ ప్రేరణ అయితే నా దృష్టిలో హీరో అంటారు అనమాట. ఎక్సలెంట్ పాయింట్ అది. ప్రేరణనే హీరో అంతే. ఎందుకంటే ప్రేరణ అన్ని విషయాల్లో కక్కవతం అవుతుంది. ఈరోజు చూసాం కదా మనం ప్రతి విషయంలో సరే. దాని తర్వాత 0 అయితే సోనియా. విష్ణు ఒకటే వేసింది అనమాట. ఎందుకంటే ఆ క్లాన్లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ అప్పుడు అలగడం అంటే ఒక గేమ్ ఒక వేలు వెళ్ళలేదన్నమాట. ఈ అలగడాలు ఈ పగడాలు అంటే ఇప్పుడు శక్తి క్లాన్లో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ ముగ్గురే ఆడతారనమాట. అంటే ఎప్పుడైనా ఎక్కువ మెంబర్స్ ఛాన్స్ వస్తే గేమ్లో అప్పుడు వెళ్తారనమాట. 1 or 2 మెంబర్స్ వస్తే వాళ్ళే ఆడుకుంటారు, ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వరు. అదే వచ్చింది ఇక్కడ. దాని తర్వాత మర్చిపోయా, ఈ మధ్యలో ప్రేరణ వచ్చి ఒక మాట ఉంటుంది అనమాట ఈ అడల్టరేటెడ్ ఈ గొడవలో. ఏంటి దానివల్లనే మేము ఆ క్లాన్కి వెళ్ళలేదు అని. దానికి పృథ్వీ అంటాడు, ఐ కెనాట్ అగ్రీ దిస్, అంటే ఐ ఆల్సో కాంట్ అగ్రీ దిస్ అంటాడు. నువ్వు అగ్రీ చేసినా చేయకపోయినా బయట ఆడియన్స్కి అందరికీ కనిపించేది అదే మీరు ఒకరికి ఛాన్స్ ఇవ్వరు ఆడడానికి, మీరే ఆడతారు. అదేమంటే క్లాన్ గెలవాలనుకుంటారు. సో అది కరెక్ట్ కాదు. అందుకే చెప్పింది ఈ ఎపిసోడ్ మొత్తం ప్రేరణ అయితే హీరో అంతే.
ఈ ఎపిసోడ్ నాగార్జున కాదు కదా, ఎవరున్నా సరే ఉన్నట్టుగా మొహాన్ని కక్కోవాలన్నమాట అది. దాని తర్వాత సీత తర్వాత అయిపోయింది. తర్వాత వచ్చి బ్రేక్. ఆ బ్రేక్లో మళ్ళీ గొడవ అనమాట. ఈ సోనియా వచ్చి నువ్వు అలా అనడం బాగాలేదు అది ఇది అని చెప్పి. అంటే ఇక్కడ ఏమైందంటే ఖచ్చితంగా ఇది గొడవ అనేది మామూలుగా అయితే ఉండదు. ఈసారి నెక్స్ట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎంత ఓపెన్ పై చెప్పిన తర్వాత సోనియా అయితే గమ్ము ఉండదు. సోనియా అయితే వాళ్ళని ఖచ్చితంగా రేపద్ది, గీకద్ది. అందువల్ల ఖచ్చితంగా అయితే అవుద్ది. తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ దృష్టిలో పృథ్వీ హీరో అండ్ మనీ జీరో. ద సేమ్ రీజన్స్. ఎక్కువ జీరోస్ అయితే మణికంఠకు వచ్చాయి కాబట్టి డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి అయితే వెళ్ళావు అని చెప్పంటున్నమాట. ఇప్పుడు మన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో మణికంఠ డైరెక్ట్గా ఎలిమినేట్ అవుతాడా, సీక్రెట్ రూమ్లోకి పోతాడా? నేనైతే సీక్రెట్ రూమ్లోకి వెళ్తారని అనుకుంటున్నాను. మీరు ఎక్కడికి వెళ్తారు అనుకుంటున్నారో కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నాకంటే టైం ఉంటే పాత 29th ఎపిసోడ్ రివ్యూ కూడా చేస్తాను, 27th ఎపిసోడ్ రివ్యూ కూడా చేస్తాను. సో ఖచ్చితంగా నన్నైతే క్షమించండి నిన్న ఎపిసోడ్ చేయనందుకు. సో నేనైతే 99% నా ఎఫర్ట్ పెట్టి ప్రతి వీడియో అయితే చేయడానికి చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయిందంటే నేను ఎపిసోడ్స్ మాత్రమే చేస్తాను. మిస్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ. బాయ్.